డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ బిఎడ్ ఫేజ్ 2 రిలీజ్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు అలాట్మెంట్ గురించి కావచ్చు, మెథడాలజీ, ఫీజ్ పేమెంట్ కావచ్చు, మనకు ఎప్పుడు వెళ్ళాలి యూనివర్సిటీకి అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో మనకు వెబ్సైట్లో ఆల్రెడీ అప్డేట్ చేసేసారు లైక్ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన లిస్ట్. సో ఫస్ట్ ఎవరికైతే మనకు పీడిఎఫ్లో లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో మీరు చెక్ చేసుకోండి. సపోజ్ హాల్ టికెట్ నెంబర్ ఉండి మీరు ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 40,000 మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావాలి. సో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటు ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీరు తీసుకుని వెళ్ళండి. సో జిరాక్స్ సెట్స్తో పాటు ఒక ఆధార్ కార్డ్, ఒక 2 ఫోటోగ్రాఫ్స్ లైక్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో దట్ అక్కడ అడిగితే మీరు ఎమర్జెన్సీ టైంలో అవి ఇవ్వచ్చు. సో అవి సర్టిఫికేట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, వీడియోస్ కూడా వేసాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూడొచ్చు అని. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే లైక్ ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో, సో ఎక్కడికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి. మీ స్టడీ సెంటర్కి కాదు, మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో అక్కడికి కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావాలి. మనకి ఇక అడ్రస్ ఇచ్చారు కంప్లీట్గా, సిఎస్టిడి హాల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో అక్కడికి మాత్రం మీరు వెళ్ళాలి. సో అడ్రస్ ఇది. సో ఎప్పుడెప్పుడు వెళ్ళాలంటే మనకు ఈ రోజే రిలీజ్ చేస్తారు కాబట్టి 4th, 5th. సో 4th March అండ్ 5th March. సో ఏదో ఒక రోజు మీకు తొందరగా 4th రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే రేపటి నుంచి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు 4th రోజు వెళ్ళండి వాళ్ళు 5th రోజు అనే వెళ్ళండి. సపోజ్ మనకు ఓన్లీ 2 days ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి 5th రోజు ఈవినింగ్ మనకు ఎక్స్టెండ్ చేస్తే 1 or 2 days అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ రూల్ అయితే 4th, 5th రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ 4th, 5th రోజు వెళ్ళని వాళ్ళు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే 5th ఈవినింగ్ రోజు మాత్రమే తెలుస్తుంది. సో ముందే మనకు డేట్స్ అయితే ఇవ్వరు. సో అఫీషియల్ డేట్స్ ఇచ్చినప్పుడు అఫీషియల్ డేట్స్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఫేజ్ 2లో టోటల్గా మనకు 147 స్టూడెంట్స్ని సీట్ అలాట్మెంట్ జరిగింది. సో ఫ్రెష్గా ఫేజ్ 1లో ఎవరైతే అలాట్మెంట్ అయ్యి కాలేజ్కి వెళ్ళి ఫీజు పేమెంట్ చేసి మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు కాకుండా ఫ్రెష్గా 147 స్టూడెంట్స్ని తీసుకున్నారు. సో ఫేజ్ 1లో వేరే స్టూడెంట్స్ ఉంటారు, ఫేజ్ 2లో వేరే స్టూడెంట్స్ ఉంటారు. సో 147 స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఓపెన్ బిఎడ్లో లైక్ డిఫరెంట్ మెథడాలజీస్లో. సో మెయిన్గా మనకు పీడిఎఫ్లో ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకుంటే మీకు సీట్ వచ్చిందా లేదా తెలిసిపోతుంది. నెక్స్ట్ స్టడీ సెంటర్. సో మీకు ఏ స్టడీ సెంటర్లో వచ్చింది, లైక్ 10 districtsలో మీకు ఎక్కడ వచ్చింది, మీ కాలేజ్ పేరు అండ్ మీకు మెథడాలజీ. సో మీరు ఏ మెథడ్కి మీకు ఎలిజిబుల్, లైక్ 4 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఏ మెథడాలజీలో మీకు సీట్ వచ్చింది అండ్ మీ కేటగిరీ కావచ్చు, మన స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అండ్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాంటి స్టూడెంట్స్ మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారా, మీకు రిజర్వేషన్ వచ్చిందా. సో ఆ పీడిఎఫ్లో ప్రతి పాయింట్ మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అన్ని ప్రాపర్గా పడ్డాయో కూడా చూసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మీకు సీట్ వచ్చిందంటే మీకు అవన్నీ చూసే ఇచ్చి ఉంటారు. కాకపోతే ఒకసారి రీవెరిఫై చేసుకోండి, అవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు, సో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళండి. సో 4th, 5th రోజు అక్కడ ఒరిజినల్స్ చెక్ చేస్తారు, జిరాక్స్ సెట్స్ ఇచ్చేయండి, మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఫేజ్ 2లో ఎవరైతే లైక్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు మనకు నెక్స్ట్ ఫేజ్ ఉండొచ్చా లేదా అంటే ఇప్పటికైతే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సపోజ్ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి ఏమైనా సీట్స్ మిగిలితే సపోజ్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, లేదంటే మిగిలిపోయిన సీట్స్కి మళ్ళీ ఏమన్నా ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. సో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మనం ఎన్ని సీట్స్ ఎక్కువ సీట్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేము. సపోజ్ ఈ ఫేజ్ 2, ఫేజ్ 1 కలిపి ఒక 100, 150, 60, 70 లేదంటే 30, 40 ఇలానే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు సీట్స్. సపోజ్ ఆ సీట్స్కి అవి కూడా ఫిల్ చేయాలనుకుంటే స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, ఫేజ్ 3 అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఇప్పుడు ఇవే ఏవైతే ఫిల్అప్ అయిపోయాయో ఫేజ్ 1, ఫేజ్ 2లో అవే ఉంటాయి. సో యాజ్ పర్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్ అయితే పెట్టొచ్చండి. ఎందుకంటే మనకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఏ సీట్ కూడా వాళ్ళు వేకెన్సీ కింద పోవద్దని అండ్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని వాళ్ళు ఒక ఏవైతే రిమైనింగ్ సీట్స్ ఉంటాయో లాస్ట్కి
ఒక ఫేజ్ అయితే ఉండొచ్చు. సపోజ్ అప్కమింగ్ వీడియోస్లో ఆర్ మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సపోజ్ వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే మీరు ఈ 4th 5th రోజు వెళ్తున్నారో మీరు నెక్స్ట్ ఫేజ్ గురించి కూడా అక్కడ అడగండి. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన సార్స్ ఉంటారో, సార్ నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటుందా, మా ఫ్రెండ్స్ కొద్దిగా నియర్ బై ర్యాంకర్స్ ఉన్నారు, సో మీరు కూడా వాళ్ళతో కనుక్కుంటే వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆన్లైన్లో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎవరైతే రేపు వెళ్తున్నారో మీరు ఫేజ్ 3 గురించి కూడా అడగండి, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు వాటి గురించి అడిగితే మన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ఆన్లైన్ ఫీజ్ మీరు ఇక్కడన్నా పే చేసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళన్నా పే చేసుకోవచ్చు. ఎవరికైతే ఇబ్బంది ఉంది, నా సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి కానీ టెన్షన్ ఉంది, సో అక్కడికి వెళ్ళి కడతా అనుకుంటే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ చూపించి మీరు మొబైల్లో పే చేసుకొని ఆ ప్రింట్ తీసుకొని అప్పుడు సర్టిఫికేట్స్తో అటాచ్ చేసి ఇచ్చేసేయండి. ఎవరికైతే ఇబ్బంది ఉంది, నేను ఇక్కడ పే చేయను, యూనివర్సిటీకి వెళ్ళినాక పే చేస్తా అంటే ఓకే అన్ని ప్రాపర్గా ఉన్నాయి నేను పే చేసుకుంటా అంటే 40,000 పే చేసి ఆ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసి మీరు ఇచ్చేసేయచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయండి. ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓపెన్ బీఎడ్కి సంబంధించిన కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.